బెలనైటిస్ బెలినోపాసిటివ్స్ వచ్చిన వాళ్ళకి 3.8% క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ బెలనైటిస్ కానీ ఫైమోసిస్ కానీ ఉంటే కనుక దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్కి అవకాశాలు అంటే ఏమేమి ఉన్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక ఇది మందులతో తగ్గదు. సో ఖచ్చితంగా సర్జరీ అనేది చేయించుకోవాలి. సర్జరీలో చూసుకుంటే కనుక కన్వెన్షనల్ మెథడ్ అని ఉంటుంది, ఓపెన్ సర్కంసిషన్ అంటారు. ఈ ఓపెన్ సర్కంసిషన్ వల్ల ఏంటంటే సూచర్ అయ్యడము, జిగ్జాగ్గా పడడము, బెడ్ రెస్ట్ ఉండడము, డ్రెస్సింగ్స్ చేసుకోవడము, విపరీతమైన పెయిన్ అనిపించడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే ఎస్పెషల్లీ సర్జరీ పేరు ఏంటి అంటే కనుక కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ స్టేప్లర్ అనేది ఒక డివైస్. ఇది అంతా ఏంటి అంటే జస్ట్ ఒక కేస్కి వాడేసి అంటే ఒక పేషెంట్కి వాడి పడేస్తాం, డిస్పోజబుల్ డివైస్ అన్నట్టు. ఆ డిస్పోజబుల్ డివైస్లో మనకు పిన్స్ ఉంటాయి, ఒక 20 to 24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఆటోమేటిక్గా బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ ఆటోమేటిక్గా కట్ చేయడంతో పాటు ఆ పిన్స్ అనేవి కూడా ఎటైమ్గా పడిపోతుంటాయి. సో అక్కడ బ్లీడింగ్ ఉండే అవకాశాలు, బ్లీడింగ్ అస్సలు ఉండదు, అంతేకాకుండా పెయిన్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, జస్ట్ మనం స్నానం చేసేటప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు ఏదైతే ఎక్స్ట్రా స్కిన్ ఉందో ఆ స్కిన్ని మొత్తాన్ని మనం తీసేసేస్తాం అన్నట్టు. ఇది తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు స్కిన్ అనేది ఇక్కడికి వచ్చేసేస్తుంది. మనకి అంటే పిన్స్ అనేవి అయితే ఉన్నాయో ఆ పిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా స్కిన్కి పడవు, దానికి మధ్యలో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఇది స్పెషాలిటీ.